హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ త్రివేణిస్ పాయింట్. నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ని ఆల్ కి ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఈ రోజు మనం చూడబోయే రెసిపీ బెండకాయ మసాలా కర్రీ. దీనికి ముందుగా మనం ఒక ప్యాన్ ని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ప్యాన్ వేడి అయిన తర్వాత దీనిలో మనం 3 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ముందుగానే మనం బెండకాయ ముక్కలను ఈ విధానంలో పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలి. వీటిని మనం నూనెలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బెండకాయ ముక్కలు 80% ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో మనం 2 ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూన్ వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు, 1 స్పూన్ ధనియా పౌడర్, 2 స్పూన్ల కారం వేసుకొని వీటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిలో మనం 2 టమాటోలు తోలు తీసి బ్లెండర్లో వేసి ప్యూరీ చేసి ఆ ప్యూరీని వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి ఒక 5 నిమిషాలు సిమ్లో బాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత స్టవ్ ని సిమ్లోనే పెట్టి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. దీన్ని మనం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం గ్రేవీకి తగినంత నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకోవాలి. దీన్ని ఒకసారి మనం బాగా కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా నూనె పైకి తేలిన తర్వాత 1 స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఫ్రెండ్స్, మీ విలువైన కమెంట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే కమెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.